గోదావరి మహాపుష్కరాల సందడి రోజురోజుకు పెరుగుతోంది. స్నాన ఘట్టాల దగ్గర చేరే జనం అంతకంతకు పెరుగుతున్నారు. రోజు పుణ్య స్నానాలు, పితృదేవతలకు పిండ ప్రధానాలు. కానీ ఈ 12 రోజులు ఒక్కో రోజు చేయాల్సిన దానం మాత్రం ప్రత్యేకం. 4వ రోజు దానంతో దీర్ఘాయుతో పాటు సిరి సంపదలు ప్రాప్తిస్తాయని చెప్తున్నాయి శాస్త్రాలు. జయ మంగళవర మహిమల గోదావరి నీ జలముల సిరులొలికెను ఆంధ్రావని. 3వ రోజు పుణ్యస్నానాలు ఆచరించిన వారు పండ్లు, కూరగాయలు, బెల్లం, గుర్రాలు దానం చేయొచ్చని సూచించిన శాస్త్రాలు 4వ రోజు పుష్కర స్నానం చేసిన వారికి మరో దానఫలం ప్రాప్తిస్తుందని చెబుతున్నారు. పుష్కర స్నానం చేసిన తర్వాత పాలు, పెరుగు, నెయ్యితో పాటు తేనె కూడా దానం చేయటం శుభప్రదమని వివరిస్తున్నారు. పుణ్యఫలము మోక్షపదము గోదావరి గోదావరి. ఈ దానాల వలన ఎలాంటి ఫలితాలుంటాయనేది కూడా శాస్త్రాల్లో వివరంగా ఉంది. పుష్కరాల్లో 4వ రోజున నెయ్యి దానం చేసే వ్యక్తికి దీర్ఘాయుష్యు లభిస్తుందని ప్రశస్తి. ఆ రోజున తైలదానంతో నరకలోకం దూరమవుతుందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. తేనె దానం చేస్తే వైకుంఠం ప్రాప్తిస్తుందని, పాలు దానం చేస్తే సంపదలు పెరుగుతాయని సూచిస్తున్నారు. గోదావరి 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 గోదావరి. గోదావరిలో పుష్కరుడు నివసించే పుష్కర కాలంలో చేసే దానాలకు మంచి ఫలితం ఉంటుందని నమ్మకం. తులాపురుష దానాలు 1000 చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో, 100 కన్యాదానాలు చేసిన వారికి ఎలాంటి పుణ్యం లభిస్తుందో పుష్కర దానం వల్ల అంత ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.